శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం. క్షీరసాగర సముద్రంలో లక్ష్మీనారాయణులు శయనించి ఉండగా నాభిలోంచి బ్రహ్మదేవుడు సృష్టించబడి బ్రహ్మదేవుడు విష్ణు భగవానుడు శివ భగవానుడుగా 3 విభాగాలుగా స్వామి గురువు రూపంలో ఈ విశ్వానికి ఆవిర్భవించి మొట్టమొదటగా బ్రహ్మదేవుడి ద్వారా సృష్టిని సృష్టించుకొని అనంతమైనటువంటి సృష్టిని సృష్టించుకొని 4 వేదాలు 18 పురాణాలు ఇతిహాసాలు సమస్త వాంగ్మయాన్ని బ్రహ్మదేవుడికి ప్రసాదించిన తర్వాత మహర్షుల సృష్టి జరిగిన తర్వాత ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులు, అష్టవసువులు, అశ్విని దేవతలు, పంచభూతాలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, 84 లక్షల జీవరాశులు, 14 లోకాలు, 4 యుగాలు, చతుర్విధ పురుషార్థాలు, సమస్త జ్ఞాన ప్రకాశం కొరకు మొట్టమొదటగా చేసుకుందే అఖండ మహాసంకల్పం. బ్రహ్మదేవుడి ద్వారా అఖండ మహాసంకల్పం. ఆ సంకల్పం నుంచి ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించింది అని అన్నప్పుడు ఆ అఖండ మహాసంకల్పంలో అనంతమైనటువంటి విషయాలు, అనంతమైనటువంటి ప్రమాణాలు మహర్షుల ద్వారా అనంతమైన కాలంలో తమ తపోశక్తితోటి యోగశక్తితోటి వేద మంత్రముల్లో ఇమిడ్చి వేద మంత్రాలనే సృష్టి రహస్యంగా ఇవ్వబడిన కారణంగా కృతయుగాన్ని తర్వాత త్రేతాయుగాన్ని యజ్ఞయాగాదుల ద్వారా, ద్వాపరయుగంలో అర్చనల ద్వారా, కలియుగంలో అన్నిటి ద్వారా సమస్త మానవాళికి సంకల్పం ద్వారానే అవగతమవుతుందని, ఎవరైనా అవగాహన చేసుకోవచ్చని ఆ ప్రమాణాన్ని 4 ప్రమాణాలు 3 సత్యాలు అనంతమైనటువంటి కాలం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర విచారణ, ఈ 3 సత్యాలని అనంతమైన కాలాన్ని ప్రమాణంగా తీసుకొని కోట్ల సంవత్సరాలు సృష్టి ఆవిర్భావం నుంచి ప్రామాణికంగా తీసుకుంటే ప్రస్తుతానికి అఖండ మహాసంకల్పంలో శ్వేతవరాహ కల్పే అని అంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 2025వ సంవత్సరము ఈ తెలుగు సంవత్సరాల్లో భాగంగా ఆశ్వీజ మాసం అని, కలియుగం అని ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం. కారణం ఏంటంటే ప్రస్తుతం ఈరోజు 2025వ సంవత్సరం అని అంటే శ్వేతవరాహ కల్పంలో అనేక మన్వంతరాలు, అనేక మహాయుగాలు, కోటాను కోట్ల కాలంలోనిది ఈరోజు. దానికి వేరేం కాదు. ఈరోజు ప్రత్యేకంగా
2020 సంవత్సరం అంటే శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. కోట్ల సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నది పరంపర అనేది అవగాహన, ఆ మూల కాల ప్రమాణాన్ని అవగాహన శ్వేతవరాహ కల్పంలో స్వామివారు భూరూపంలో అమ్మవారు ఉంది. స్వామివారు అమ్మవారిని మోస్తూ ఆయన ఉన్నాడు. ఆయన్ని భూవరాహ అవతారం అని అంటారు. ఆ భూవరాహ అవతారంలో అమ్మవారిని మోస్తూ స్వామి తన పాదాల చెంత క్షీరసాగర సముద్రంలో సత్యధర్మాలు అనేటువంటి పాదాలని స్పృశిస్తూ భూవరాహ శక్తిలో స్వామివారి హృదయంలో ఉంటూ అనేక అంశాలుగా ఉన్నాడని, అనంతమైనటువంటి కాలంలో అఖండ మహాసంకల్పం మాత్రమే ప్రామాణికమై ఉన్నది. కాబట్టి ఈ అఖండ అనంత విశ్వాలయంలో విశ్వవీక్షకులకు విజ్ఞప్తిగా అనంత విశ్వాలయం స్థాపించిన తర్వాత 2011 తర్వాత అఖండ మహాసంకల్ప ఫౌండేషన్గా దాన్ని ఇంకొక దశలోకి విస్తృతం చేసుకుంటూ దాంట్లో అనేక మందికి ఈ ప్రమాణాన్ని విశ్వచక్రం ద్వారా పరమాత్మ ప్రమాణాన్ని ఓం విష్ణు సహస్రనామంలో ఓం ప్రమాణాయ నమః అంటారు. ఆయన ప్రమాణ రూపంలో ఉన్నాడు. ఆయన జగత్సర్వం మంత్రాధీనం, జగత్తు మొత్తం మంత్రం ద్వారానే వ్యక్తం అవుతుందని దాని అర్థం. ఓం విశ్వస్మై నమః అనేటువంటి విష్ణు సహస్రనామ నామం 4 వేదాలు, 18 పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలకు సంబంధించింది. చివరగా ద్వాపర యుగంలో పరమాత్మే స్వయంగా భగవద్గీతని విశ్వంతా వ్యాపించిన తత్వాన్ని అర్జునుడి ద్వారా 18 అధ్యాయాలు 700 శ్లోకాల్లో స్వధర్మే నిధనం శ్రేయం మూలం ఇది. 700 శ్లోకాలకి 18 అధ్యాయాలకి మూల శ్లోకం స్వధర్మే నిధనం శ్రేయం. 18 అధ్యాయాలు 700 శ్లోకాలు చదువుకున్న తర్వాత అది అర్జునుడి కదా చెప్పింది అని అనుకుంటే అది అర్జునుడి కాదని దాంట్లోనే ఆయన చెప్పండి. సృష్టి ఆదిలోనే మనువుకు ఆదిత్యునికి చెప్పి ఉన్నాను అని చెప్పడం జరిగింది. అంటే అది ద్వాపర యుగానికి సంబంధించింది మాత్రమే కాదు, సృష్టి ఆది నుంచి సంకల్పం అఖండ మహాసంకల్పం అనేది ఉంది. దాంట్లో అఖండ మహాసంకల్పాన్ని అనంతమైనటువంటి కాలాన్ని, దేహాత్మ విచారాన్ని, పరమాత్మ తత్వ విచారాన్ని జీవిత సూత్రంలో ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మాన్ని స్వధర్మే నిధనం శ్రేయం, స్వయంగా పుట్టుక నుంచి మనిషి తన స్వధర్మాన్ని అఖండ మహాసంకల్పం ద్వారా 4 వేదాలు, 18 పురాణాలు వీటి ద్వారా అందించబడినటువంటి ప్రమాణాన్ని అందుకొని ధర్మార్థ కామ మోక్ష జీవనాన్ని 4 ఆశ్రమాల్లో బ్రహ్మచర్య, గృహస్థాశ్రమం, వానప్రస్థ, సన్యాసాశ్రమాల్లో అమలు చేసుకొని మోక్షాన్ని, అమృతత్వాన్ని, జీవన్ముక్తిని ప్రతి మానవుడు సాధించవచ్చనేటువంటి ప్రమాణాన్ని చివరగా ద్వాపర యుగంలో విష్ణు సహస్రనామం ద్వారా భగవద్గీతని తానే స్వయంగా కేవలం అర్జునుడికి మాత్రమే చూపించి, అంటే భగవతత్వాన్ని, విశ్వరూపతత్వాన్ని కేవలం ఒక్కరు మాత్రమే చూడగలరు. అది వాళ్ళకే తెలుస్తుంది, అది రహస్యం. అది ఇంకొకరికి చూపించలేరు. అంటే పరమాత్మ రహస్యమై స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ 4 స్థితుల్లో మహాకారణ స్థితిలో ఉంటాడు అని మహర్షులు చెప్పబడింది. మనమంతా మానవ జాతి, మానవ కోటితో స్థూల దేహంలో మనస్సు, ఇంద్రియాల రూపంలో అహంకార మమకారాలతోటి బంధించబడి మానవ దేహం ఉంటుంది. అది అనేక యుగాల నుంచి వచ్చింది. అనేక యుగాల నుంచి మానవుడు
అహంకార మమకారాలతోటి మానవ దేహంలో బంధించబడి ఉంటాడు. ఈ బంధించబడి ఉండేటువంటి మానవ దేహానికి అఖండ మహాసంకల్పం మాత్రమే స్థూల స్థితి నుంచి సూక్ష్మస్థితికి, సూక్ష్మస్థితి నుంచి కారణస్థితికి, కారణస్థితి నుంచి మహాకారణ స్థితికి 4 దశలుగా తీసుకురాగలదని, 4 ఆశ్రమ వ్యవస్థని, చతుర్విధ పురుషార్థాలని, ధర్మార్థ కామ మోక్షాలని స్పష్టంగా ఎవరైనా దేహంలో స్వధర్మం అనుసరిస్తే నిధనం వస్తుంది. స్వధర్మే నిధనం శ్రేయం. స్వధర్మం ద్వారా ధనం కాదు వచ్చేది, నిధనం, నియమంతో కూడిన ధనం. అది శ్రేయో మార్గాన్ని తీసుకుపోయి జీవన్ముక్తిని ప్రసాదిస్తుంది. ఆ జీవన్ముక్తి స్థితి నుంచి కూడా అక్కడ కూడా పరమాత్మ మహాకారణ స్థితిలో మోక్షాన్ని 4 స్థితులుగా తీసుకొని వచ్చాడు. 4 స్థితులుగా చెప్పండి. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్య. అంటే ఆ 4 స్థితులను కూడా మానవుడు సాధించాలి అని అంటే కోటాను కోట జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అందుకని మానవ జన్మ పరిష్కారం ఏంది అనేటువంటి ఒక్క ప్రశ్న ఎవరికైనా కానీ తర్క విచారణ ద్వారా అవగాహనలో కదలగలిగితే, ఈ కదలటానికే అనేక సంవత్సరాల అనేక మహాత్ముల ప్రవచనాల ద్వారా అనేక గ్రంథాలు పరిశీలించదా అతి చిన్న ఒక ప్రయత్నంగా, చిన్న అవగాహనగా దీన్ని కేవలం గుర్తించమని మాత్రమే విన్నపం చేయబడుతుంది. విశ్వవిక్షోడు 3 సత్యాన్ని గుర్తించండి. అనంతమైన కాలాన్ని అఖండ మహాసంకల్పం ద్వారా ఎవరైనా గుర్తించగలిగి అన్వయం చేసుకోగలిగితే, అంటే అడాప్ట్ అంటారు, అడాప్ట్ చేసుకోగలిగితే దీంట్లో గురువులు ఎవరు లేరు. గురువులు సాక్షాత్తు 4 వేదాలు, 18 పురాణాలు. ఎప్పుడైనా కానీ బ్రహ్మదేవుడే గురువు అవుతాడు, విష్ణు భగవానుడే గురువు అవుతాడు, శివ భగవానుడే గురువు అవుతాడు నేరుగా. అందుకనే మంత్రాల్లో జగద్గురవే నమః అంది. పరమాత్మని రామాష్టోత్రంలో కానీ, శివాష్టోత్రంలో కానీ, విష్ణు సహస్రనామాల్లో కానీ పరమాత్మనే నేరుగా గురువు అయ్యా మీరు, దేవుడే గురువు, దైవమే గురువు. దైవం అంటే వ్యాపకత్వంతో కూడినటువంటి దివ్యత్వమైనటువంటి శాశ్వతత్వమైనటువంటి షడ్గుణ ఐశ్వర్యములు కలిగినటువంటి వాడు అనేటువంటి తత్వాన్ని అవగాహన మాత్రమే చేసుకోవాలి. అవగాహన చేసుకోగలిగితే నేరుగా బ్రహ్మాండ నాయకుడు, కాశీ విశ్వనాథుడు వాళ్ళంతా కూడా ఈరోజు కూడా వ్యాపితులై ఉన్నారు. చిరంజీవి మహర్షులు ఉన్నారు. వ్యాస మహర్షి ఈరోజు కూడా చిరంజీవి. ఆంజనేయ స్వామి గురవే నమః అంటారు ఆంజనేయ స్వామిని. వినాయకుడిని ప్రథమ దైవముడి ఈ విధికి సృష్టిని సృష్టించిన తర్వాత బ్రహ్మదేవుణ్ణి 2 విషయాలు, విధి నిషేధం. విధియుక్తమైనటువంటి కర్తవ్యంలో విధాత ద్వారా అంటే బ్రహ్మదేవుడి ద్వారా విధించినటువంటి కర్తవ్యంలో మానవుడు చరిస్తూ జీవిస్తూ పోవటాన్ని విధియుక్తమైనటువంటి కర్తవ్యం అంటారు. ఈ కర్తవ్యాన్ని కృతజ్ఞలో ప్రహ్లాదుడు ఆచరించి అనుసరించి గర్భంలోనే అష్టాక్షరి మంత్రాన్ని మహర్షుల ద్వారా స్వీకరించి 10,000 సంవత్సరాలు గృహస్థాశ్రమాన్ని అంతటా వ్యాపించున్నాడు అనే తత్వాన్ని ఇందుగలడందు లేడని సందేహముందు చక్రి సర్వోపగతుండు అనేటువంటి ప్రమాణాన్ని నారద మహర్షుల ద్వారా గర్భంలోనే అందుకొని కృతయుగంలో ప్రహ్లాదుడి ద్వారా నిరూపించబడి 10,000 సంవత్సరాలు ఆయన చివరిలో ఆయన జీవన్ముక్తుడై మోక్షాన్ని పొందేటువంటి క్రమంలో దేహానికి సంబంధించినటువంటి శీల సంపదని ఇంద్రుడి ద్వారా కోరడం జరిగింది. ఆ శీల సంపద పోయిన తర్వాత ఇంకన్నీ మొత్తం అందరూ వెళ్ళిపోయారు. ధనలక్ష్మి, జ్ఞానలక్ష్మి మొత్తం. అంటే ఈ దేహానికి సంబంధించినటువంటి శీల సంపద అంటే మనోవాకాయ కర్మల్ని దేహాన్నంతా పరమ శుద్ధంగా స్పష్టంగా ఈ స్వధర్మాన్ని అమలు చేయగలిగితే దాన్ని స్పష్టమైనటువంటి శీల సంపద అంటారు. మనస్సు వాక్కు చేసేటువంటి క్రియలు కర్మయజ్ఞం. కర్మలు చేస్తే సుఖ ఫలాలు దుఃఖ ఫలాలు 2 వస్తాయి. కర్తవ్యం చేస్తే సుఖ దుఃఖ అతీత శ్రేయో మార్గంలో వెళ్తూ ఉంటుంది. అనంతమైనటువంటి కాలంలో ఆ రకంగా ప్రహ్లాదుడు 10,000 సంవత్సరాలు ఆయన చూపించాడు. త్రేతాయుగంలో
సీతారాములు ధర్మార్థ కామోక్ష గృహస్థాశ్రమాన్ని ఆయన బ్రహ్మచర్యంలోనే ఆయన స్వీకరించాడు. వశిష్ఠ మహర్షుల ద్వారా అనేక మంది మహర్షుల ద్వారా ఈయన యోగ వాసిష్టాన్ని బాల్యంలోనే నేనెవరు అనేటువంటి ప్రశ్న కలిగినటువంటి రామచంద్రమూర్తి మానవ జీవితానికి మార్గదర్శనంగా గృహస్థాశ్రమాలందరికీ మార్గదర్శనం ఎవరంటే సీతారాములు. వాళ్ళు సీతారాములు ధర్మార్థ కామోక్షాలని అమలు చేసి ఆయన అభిషేక అర్చన యజ్ఞాలతోటి సత్యధర్మ పరాయణాయ నమః అంటారు రామచంద్రమూర్తులు. సత్యధర్మ పరాయణాయ నమః, సత్యాన్ని ధర్మాన్ని ఆయన వ్రతంగా చరించినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆ అవతారంలో గృహస్థాశ్రమాన్ని చూపించి ద్వాపరయుగంలో ఈ రెండింటికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉత్తమమైనటువంటి గృహస్థాశ్రమంలో జీవిస్తూ మీకున్నటువంటి పరిస్థితులు రకరకాలైన పరిస్థితులు అధికారము అర్ధకామాలన్నీ ద్వాపరయుగంలో విజృంభించి అర్ధము కాము అధికారము సంపదలు ఈ రెండు అర్ధకామాలన్నీ ధర్మం రెండు పాదాలనే జరుగుతున్నటువంటి కాలంలో అర్ధకామాల యొక్క ప్రభావాన్ని పరిపూర్ణంగా ఉన్నటువంటి సందర్భంలో ధర్మరాజులు ఆ పంచపాండవులు ధర్మార్థ కామోక్షాలని అమలు చేస్తూ కృష్ణతత్వాన్ని కృష్ణ పరమాత్మ అంటే కృష్ణుడు అనేది రూపం కాదు నామం కాదు, అనంతమైనటువంటి శక్తికి ప్రతీక, అనంతమైనటువంటి జ్ఞాన స్థితికి ప్రతీక. కృష్ణ అంటే జ్ఞానం. అందుకని గార్గేయ మహర్షుల వారు కృష్ణ అనేటువంటి నామానికి అనంతమైనటువంటి శక్తి అనేటువంటి పేరు పెట్టారు. అదేవిధంగా ఆ కృష్ణ అనేటువంటి నామ జ్ఞానం ద్వారా వానప్రస్థ సన్యాసాశ్రమాల్ని దేహంలోనే గృహంలోనే అమలు చేయవచ్చు అనేటువంటిది అఖండ మహాసంకల్పం చెబుతుంది. సన్యాసాశ్రమాలు ప్రత్యేకంగా ఎక్కడా లేవు. సన్యాసం అనేటువంటిది మానవ జీవితానికి ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి స్థితి. బ్రహ్మచర్యము కనీసం 25 ఏళ్ళు అనుకుంటే, గృహస్థాశ్రమం ఒక 50 ఏళ్ళు అనుకుంటే, ఒక లౌకిక అర్థానికి సంబంధించినటువంటి రకరకాలైన వృత్తి, కార్మిక, ఉద్యోగ, కర్షక, వ్యాపార అనేక రంగాల ద్వారా వృత్తి రూపంలో అర్థాన్ని తీసుకొచ్చుకుంటే దాంట్లో కోరికలు తీర్చుకుంటూ మోక్షం అనేటువంటి దానికి కర్తవ్య మార్గాన్ని నవవిధ భక్తి యోగ మార్గాన్ని ఈ రెండింటినీ అమలు చేసుకుంటూ ఉంటే గృహంలో దేహంలో దేవాలయాల్లో ఈ మూడింట్లో అమలు చేసుకుంటూ ఉంటే మూడవ స్థితికి వచ్చేటప్పటికి తర్వాత పరంపరగా వాళ్ళని పిల్లల్ని గృహస్థాశ్రమంలో తీసుకురాగలిగితే వీళ్ళు జీవన పరిణామ క్రమంలో వాళ్ళకి గృహస్థాశ్రమాలను అప్పగిస్తూ రిలీవ్ అవటం అంటే విడుదలవుతూ ఇంకొంచెం వృద్ధాప్య స్థితికి వచ్చేటప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితిలో ఇంకో వృద్ధులు ఉండవలను అనేటువంటిది ప్రమాణం. ఎవరైనా కానీ ఈ కలియుగల ఆశ్రమాలు వశిష్ఠ మహర్షులు అనేక మంది మహర్షులు గృహస్థాశ్రమాలని అడవుల్లో వనాల్లో వేసుకొని జీవించేవాళ్ళు. ఎందుకంటే ఈ జనలోకంలో అంతా అర్ధకామాలకు సంబంధించి నిరంతర సంచారం జరుగుతుంది కాబట్టి మహర్షులు చాలా దూరంగా ఉంటూ, ఎందుకంటే వాళ్ళ తపస్సంపన్నులు వీళ్ళ సమస్యల్ని ఏదైనా కానీ కోరికల రూపంలో వీళ్ళని కోరుతారు అనేటువంటి సంకల్పం. వాళ్ళు త్రికాల జ్ఞానులు, తపస్సంపన్నులు, దేన్నైనా తీర్చగలరు. కానీ దేన్ని ఎవరికి వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ కోరికలు మహర్షులు గృహస్థాశ్రమాల్లో ఉంటూ తీర్చరా. రాముల వారికి అరణ్యవాసంలో తీర్చలా, ఏ కోరికలు ఆయనకి మహత్యాల ద్వారా తీర్చలా, భవిష్యత్తులు చెప్పలా. ద్వాపరయుగంలో మహర్షులు చెప్పలా, భవిష్యత్తులు చెప్పలా. ధర్మరాజులకి మీ భవిష్యత్తు ఇట్టుంటుందని చెప్పలా, రాముల వారికి చెప్పలా. కలియుగంలో రకరకాల భవిష్యత్తులు చెప్తూ ఉన్నారు. మహర్షులు ఆశ్రమాల్లో దూరంగా ఎందుకున్నారంటే వాళ్ళు ధర్మార్థ కామోక్షాన్ని పరిపుష్టంగా అమలు చేసుకుంటూ ఈ మానవుల అహంకార మమకారాల్లో కోట్ల మంది కోరికలతోటి ఎక్కడ ఎవరి దగ్గర తీరుతాయా అనేటువంటి దాంతో ఉంటారనేటువంటి సంకల్పంతో వాళ్ళు అక్కడ దూరంగా ఉన్న క్రమంలో యజ్ఞయాగాదులు చేసుకునేటువంటి క్రమంలో కూడా
దాన్ని అవరోధం కల్పించేటువంటి పరిస్థితుల్లో రామావతారం, అధికారం కలిగినటువంటి రామావతారం పరిపూర్ణంగా అన్ని విద్యల్ని మహర్షుల ద్వారా స్వీకరించి రాజ్యాధికారాలకి మహర్షులే గురువులు, రాజ్యాధికారాలకి ఏ యుగంలో అయినా కానీ మహర్షుల మంత్రమే గురుత్వము అనేటువంటి ప్రమాణం ద్వారా రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, వశిష్ఠ మహర్షి అనేక విద్యల్ని నేర్పించి బల అతిబల విద్యలతో కూడా ఆకలి దప్పులు లేనటువంటి విద్యలు కూడా నేర్పి దుష్ట శిక్షణకి ఆస్కారం ఇచ్చాడు. ధర్మ సంరక్షణ అహింసో పరమో ధర్మ, ధర్మహింసో తదైవచ అనేటువంటి ప్రమాణానికి సాక్షాత్తు రామచంద్రమూర్తి, శ్రీరామచంద్ర వారు నిదర్శనం. ఆయన అహింసామూర్తి అని అంటే ఆయన శాంతమూర్తి, శాంతాయి నమః అని ఉంటారు. ఆయన శాంతంగా గంభీరంగా ఉంటాడు, శాంతంగా ఉంటాడు. కానీ పరాక్రమాయ నమః, ఆయన పరాక్రమాన్ని చూపిస్తాడు. ఇప్పుడు ఒక చిన్న విషయంలోనే భార్యాభర్త అరణ్యవాసంలో ఉన్నప్పుడు భార్యాభర్తలు క్షీణించి సీతామారి ఒళ్ళో పడుకో ఉన్నప్పుడు కాకాసురుడు వచ్చి అమ్మవారిని భంగం చేసి, శారీరక భంగం చేసి, రక్తం స్రవించేట్టు చేసి వెళ్ళినప్పుడు రామచంద్రమూర్తి లేచి ఏంది అని చెప్పి అడిగినప్పుడు స్వామి ఆమె చెప్పకుండా ఉంటే ఆయన దివ్య దృష్టితో తెలుసుకొని గృహస్థాశ్రమంలో, వాళ్ళ అరణ్యంలో ఉన్న గృహస్థాశ్రమంలో ఉన్నట్టే, అరణ్యంలో ఉన్నారు, సీతారాములు గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఆ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి అమ్మవారిని ఎవరో వచ్చి ఇల్లి రక్తం కారేటట్టు చేసిన సందర్భంలో స్వామివారు తెలుసుకుని ఎవరు అని చెప్పని, కాకాసుడు ఈ విధంగా చేశాడు అని చెప్పని తెలుసుకున్న తర్వాత ఒక దర్భపోసం తీసి మంత్రించి వేశాడు స్వామి. వదల్లా రావణాసురుని వదల్లా, ఎవరిని వదలకుండా ఎక్కడికక్కడ వాళ్ళని వదల్లా. కబంధ బాహుశ్చేదం రామ్ అంటారు. ఆ అరణ్యాల్లో కబంధ బాహులు అంటే దుష్ట బుద్ధితోటి, దుష్టత్వంతో దేహంలోంచి, గృహంలోంచి ఈ విశ్వంలోకి చేతులు పెట్టి అనేక రకాల మార్గాల ద్వారా పొందేటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ రామతత్వమే, భూమాత తత్వమే జవాబు ఎప్పుడు అన్ని యుగాల్లో చెప్తుంటుందని చెప్పని భగవద్గీత ద్వారా, విష్ణు సహస్రనామం ద్వారా స్వామివారు, విష్ణు సహస్రనామం ద్వారా సాక్షాత్తు భీష్మ పితామహులే, కృష్ణ భక్తులైనటువంటి బ్రహ్మచారి అయినటువంటి స్వామి, కృష్ణ భక్తులైనటువంటి స్వామి, తెలుసున్నటువంటి కృష్ణతత్వం తెలుసున్నటువంటి స్వామి అనేక రకమైన బాణాల ద్వారా అంపశయ్య మీద కోరుకున్నప్పుడు మృత్యువు రాగలిగినటువంటి భీష్మ పితామహులకి ఆయన సందేహ నివృత్తి చేసి ఈ శరీరాన్ని ఎందుకు అంత బాణాలతోటి గాయపరచబడింది అనేటువంటి దానికి ఆయన దుర్యోధనాలతోటి, అధర్మంతో, అక్రమంతో, అజ్ఞానంతో కలిసి ఉండి యుద్ధం చేశాడు. కాబట్టి ఆ దేహానికి అటువంటి ఫలాన్ని ఇస్తే పరిపూర్ణంగా పోతుంది అనేటువంటి సంకల్పంతో స్వామివారు ఆ కర్మ ఫలాన్ని కూడా భీష్మ పితామహులకి తీసేసి, స్వామి నీ తత్వాన్ని నేను చెప్పేదే అంటే ఇంకా నా తత్వాన్ని నేను భగవద్గీత ద్వారా చెప్పుకున్నాను, కనీసం ఆ పుణ్యము మార్గదర్శనం విష్ణు సహస్రంలో విశ్వమంతా ఉంది, విశ్వ రహస్యం ఉంది, మానవ జీవిత లక్ష్యం నెరవేరుతుంది, మానవ జీవిత సాధన ఉంది అని విశ్వానికి నీ ద్వారా తెలియపరిస్తే ఆ పుణ్యం కూడా మోక్షానికి కారకం అవుతుంది అనేటువంటి తత్వంతో విష్ణు సహస్రనామాన్ని ప్రసాదించబడినటువంటి సందర్భంలో మొట్టమొదటి నామే విశ్వస్మై నమః అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి తత్వాన్ని, ప్రహ్లాద తత్వాన్ని భీష్మ పితామహుడి దగ్గరికి తీసుకొని వచ్చాడు. దాన్ని మనం అఖండ మహాసంకల్పంలో పుట్టగానే
నామకరణ మహోత్సవంలో చెప్పుకుంటారు, ఇంక తర్వాత అనేక సంస్కారాల్లో చెప్పుకుంటూ వస్తారు, యజ్ఞయాగాదుల్లో చెప్పుకుంటూ వస్తారు, మరియు దేవాలయాల్లో చెప్పుకుంటూ వస్తారు. ఈ దేవాలయాల్లో చెప్పేటటువంటి సంకల్పంలో ప్రమాణాలు అసలు అందుకునే స్థితి లేకుండా వచ్చింది. కారణం ఏంటంటే ఈ సంకల్పాన్ని దేహానికి సంబంధించిన సంకల్పము, గృహానికి సంబంధించిన సంకల్పము, వ్యవస్థకి సంబంధించింది. అన్నీ నా నియంత్రణలో ఉన్నాయి, మీరు కర్తవ్యాన్ని అమలు చేయగలిగితే. అందుకనే విధి నిషేధాలు అంటారు. ఈ విధికి నాయకత్వాన్ని ఎవరికి ఇచ్చారా అని చెప్పారంటే విఘ్నేశ్వరుడికి, వినాయకుడికి ఇచ్చారు అని చెప్పారు అంటారు. విధికి నాయకుడు వినాయకుడు. ఎందువల్లంటే విధియుక్తమైనటువంటి కర్తవ్యాలను అమలు చేసేటువంటి వాళ్ళకి ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు మానవ జీవన పరిణామ క్రమంలో. నిషేధ కర్మలను అమలు చేసేటువంటి వాళ్ళకి అడుగడుగునా అడ్డుపడేటువంటి అవకాశం ఏ దేహానికైనా, ఏ స్థాయిలో ఉన్న దేహానికైనా అనేక యుగాల్లో ఆయన అడ్డుపడుతూనే ఉన్నాడు. ఎక్కడైనా అడ్డుపడేందుకు వినాయకుడికి ఆస్కారం ఉంది. అందుకని విధికి నాయకుడు ఎవరంటే విఘ్నేశ్వరుడు చెప్పుకుంటారు. కాబట్టి ఈ 4 యుగాలలో అఖండమైనటువంటి సంకల్పంలో బాల్యంలోనే నామకరణంలోనే మనకి చెప్పబడుతుంది. పేరు పెట్టారు అంటే దేహానికి పేరు పెట్టారా, కులానికి పేరు పెట్టారా, దేనికి పేరు పెట్టారా అనేటువంటి విచారణ చేస్తూ నేను పుట్టక ముందు నుంచే పరమాత్మ ఉన్నాడు కదా, సంకల్పం ఉంది కదా అనేటువంటి విచారణ చేయగలిగితే ఖచ్చితంగా ఈ అనంతమైనటువంటి కాలంలో దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిస్తూత్రము అనేటువంటి 3 సత్యాలని విచారణ చేయగలిగితే, తర్కించి విచారణ చేసుకోగలిగితే, వీటి ఆధారంగా దీన్ని అన్వయం చేసుకుని గర్భోపనిషత్తు అనేటువంటి ప్రమాణం ద్వారా అన్వయం చేసుకుని దేహానికి ధర్మార్థ కామ మోక్షాలు నిత్యం భూవరాస్వామి ప్రమాణంగా తీసుకొని భూమాత నిరంతరం మోస్తూ ఉంది, ఇస్తూ ఉంది, సకల జీవరాశులకి నిరంతరం ఇస్తూ ఉన్నది, మోస్తూ ఉన్నది అనేటువంటి మూల ప్రమాణాన్ని నిరంతరం పరమాత్మ ప్రాణశక్తి నిలిపి నిరంతరం ప్రాణవాయువుని సకల జీవులకి ఇస్తున్నాడు, సకల జీవుల్ని అమ్మ మోస్తోంది, భూమాత మోస్తోంది అనేటువంటి సుప్రభాత స్థితితోటి లేవగలిగి నిద్ర లేవగలిగే కర్తవ్యం దైవమాన్నికం, పరమ కర్తవ్యం, కర్తవ్యం కూడా కాదు, పరమ కర్తవ్యం దైవమాన్నికం అనేటువంటి ఆ ప్రమాణాన్ని ఏ స్త్రీ పురుష ఎవరు అన్వయం చేసుకోగలరు ఈ విశ్వంలో, వాళ్ళ దారికి అడ్డుపడేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఈ విశ్వంలో ఎవరూ లేరు. ఎందుకంటే ఆ ప్రమాణం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇంకో ఎవరు అడ్డుపడతారు? తల్లిదండ్రులు ఆనందిస్తారు కర్తవ్యంలో పోతే. ఏ అనుబంధాలు ఉన్నాయో, భార్య ఉంటే భర్త, భర్త ఉంటే భార్య, పిల్లలు ఉంటే పిల్లలు, బయట బంధువులు ఉంటే బంధువులు, స్నేహితులు ఉంటే స్నేహితులు, వ్యాపార ఉద్యోగ రకరకాల రంగాల్లో, రాజకీయ రంగాల్లో కూడా ఒక రాజు కనుక జనక మహారాజులాగా ఆశలు అయితే లేవు, కానీ ఆశను ఆశించడం లేదు. మన దేహాన్ని గృహాన్ని భూవరాస్వామి పరిపాలనలో అద్భుతమైనటువంటి ఉత్తమ భక్తులుగా అనంతమైన విశ్వంలో విశ్వభక్తి కేవలం ఒక అర్చనా భక్తే కాదు, నామభక్తి కాదు, నవవిధ భక్తుల్ని అన్వయం చేసుకొని విశ్వవ్యాప్తమైనటువంటి విశ్వం మీద కూడా భక్తిని అన్వయం చేసుకొని విశ్వభక్తిని ప్రమాణంగా అద్భుతమైనటువంటి అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి ప్రమాణాన్ని అందుకునేటువంటి శక్తి భాగ్యాన్ని అఖండ మహాసంకల్పం కల్పించింది. అఖండ మహాసంకల్పంలో ఉంది, గుర్తించబడింది. దాన్ని ఎవరైనా అన్వయం చేసుకోగలిగితే విశ్వభక్తే దొరుకుతుంది, ఎవరికైనా అక్కడ లభ్యం అవుతుంది సాధన ద్వారా. ఈ విశ్వంలో ప్రతి ఒక్కరూ భక్తులే. భూమాతని ప్రామాణికంగా, పరమాత్మని ప్రామాణికంగా తీసుకున్న వాళ్ళు ప్రతి క్షణంలో భక్తులే, ప్రతి ఒక్కరూ భక్తులే. భక్తి యోగం ప్రతి ఒక్కరికి యోగం అంటే కలయిక. దేంతో కలుస్తారంటే ప్రమాణంతో కలవగలిగితే అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి
ప్రయాణం ప్రతి మనిషికి లభిస్తుందని ఈ అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్ర అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ స్థాపించి అఖండ మహాసంకల్ప ఆర్గనైజేషన్ కూడా ఈ నవరాత్రములు దసరా విజయదశమి పూర్తయిన తర్వాత అఖండ మహాసంకల్ప ఆర్గనైజేషన్ వెబ్సైట్ ద్వారా ఏర్పాటు చేసి జరుగుతుంది. ఈ సత్యాలని గుర్తించుకొని ఎవరిలోకైనా వ్యాప్తి చేయగలిగితే విస్తృతంగా వ్యాప్తిలోకి ఆ ఫలాలని ఆ సాధన ద్వారా ఎవరికి వారు అందుకుని ఎవరి అనుభవాలని వారు పొందే అవకాశం ఉంటుంది. ఒక్క ప్రశ్న అందరికీ సంబంధించిన ప్రశ్న, ఇది నువ్వు సాధించావా, నీ దగ్గర ఉందా, నువ్వు దీనికి ఏమన్నా ఇదే అంటే నేను ఎటువంటి పరిస్థితులు నేను కాదు. మహర్షుల ద్వారా త్రిమూర్తి స్వరూపం ద్వారా నాకున్న చిరు అవగాహన ద్వారా అక్కడ విశ్వంలోకి వ్యక్తపరచుకోవడం మాత్రమే జరుగుతుంది. నేనైతే దానికి నిదర్శనం కాదు. అనేక నిదర్శనాలని అనేక మందిలో గుర్తించగలిగి వ్యక్తం చేయడం జరుగుతుంది. కాబట్టి నేనైతే నిదర్శనం కాదు. ఈ విశ్వచక్రం మాత్రం పరిపూర్ణమైనటువంటి ప్రమాణంగా భావిస్తూ దీన్ని విశ్వంలోకి అనంత విశ్వంలోకి ఇది శాశ్వతమైనది. ఎందుకంటే 1970లో నేను పుట్టా, దానికంటే ముందర పరమాత్మ ఉన్నాడు, అనేక యుగాల్లో ఉన్నాడు, వెనకపోతే అనేక యుగాల్లో ఉన్నాడు, ఎప్పటిదాకా కూడా ఉంటూ ఉంటాడు అనేటువంటి సత్యం తెలిసినప్పుడు ఈ విశ్వచక్రం ప్రమాణం ఖచ్చితంగా శాశ్వతంగా వ్యాప్తిలోకి పోతూ ఉంటుంది అనేటువంటి భావన ఉన్నది. ఆ భావాన్ని వ్యక్తం చేసుకుంటూ విశ్వచక్రమే ఎప్పుడు అనంతమైన కాలం తిరుగుతోంది, చక్రంలాగా తిరుగుతోంది. 24 గంటలు కాలచక్రంలాగా తిరుగుతుంది. నిమిషాలు తిరుగుతున్నాయి, సంవత్సరాలు తిరుగుతున్నాయి చక్రంలాగా. సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి తిరుగుతోంది, మనిషి తిరుగుతున్నాడు, మనసు తిరుగుతోంది. ప్రతి ఒక్కటి చక్రంలాగా తిరుగుతూ ఉన్నాయి. ఆ తిరుగుతూ ఉండేటువంటి దాన్ని ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన. ఒక బిందు ప్రమాణంలో ఒక అణురూపంలో దేహంలోని అహంకార మమకారాలని గుర్తించి అనేక దేహాల్లో అహంకార మమకారాలు ఉంటాయనే సత్యాన్ని గుర్తించి జన్మ మృత్యు ప్రమాణాన్ని గుర్తించి అనంతమైన తత్వాన్ని అనుభవానికైతే రాదు, అవగాహన చేసుకొని త్రిసత్యే నిధనం శ్రేయం. ధనం ఎవరిని బాధించదు నిధనంగా మారితే. కృతయుగంలో ధనం ఉంది, కలియుగంలో ధనం ఉంది, దానికి నియమమే లేదు. స్వధర్మే నిధనం శ్రేయం. ధనం భూమి మీదే ఉంటూ ఉంటుంది, అది ఎప్పుడు భూమాతే పరమాత్మే. ఒక 100 సంవత్సరాలు ఇది నాదిగా భ్రమిస్తాడు మనిషి. దీనికోసం ఎంతో ధనంతో ఇబ్బంది పడ్డాం, ఇట్టపడ్డాం, అట్టయిపోతుంది, ఇట్టయిపోతుంది, ఇంత కావాలి అంత కావాలి అనేటువంటి కారణం ఏంటంటే ధనాన్ని దానికి ముందర నిధనం చేసుకుంటే ఎవరైనా ఇది ఒక రహస్యం. త్రిసత్యే నిధనం శ్రేయం. ఈ కనిపించేటువంటి ధనం అయితేమి, ధాన్యం అయితేమి, బంగారం అయితేమి, చివరికి అసలు ప్రథమంగా మానవ దేహాన్ని ధనంగా చెప్పారు. ఈ కోటాను కోట్ల వస్తువులు, విషయాలు, వ్యవస్థలు దేనికోసం పనిచేస్తున్నాయి అని అంటే అనంతమైన దేహం కోసమే పనిచేస్తున్నాయి. ఆహారాలతో తయారవుతున్నాయి, వైద్య రంగం విస్తరిస్తోంది, విద్య విస్తరిస్తోంది. ఇవన్నీ దేనికోసం అంటే కోటి విద్యలు కూటి కొరకే, అంతిమంగా దాని భోజనం కొరకే. అందుకని మానవ దేహమే ఖరీదైంది. మానవ దేహం కోటాను కోట్ల ఖరీదైంది. ఈ కోటాను కోట్ల ఖరీదైన దేహాన్ని వదిలేసి ధనం అంటే ఆ అర్థానికి పోతే, అర్ధ మార్గంలో పోతే పరమాత్ముడు ఆయన చెప్పినటువంటి నిదర్శనం ఏంటంటే అనర్థం అపార్థంలోకి వెళ్ళిపోతారు ఎవరైనా కానీ. అర్థాన్ని భగవంతుడి ద్వారా మేము ఎంత పొందామో అన్నటువంటి వాళ్ళు కూడా గతం తీసుకొని చూస్తే అనర్థాలకి అపార్థాలకి పోయారు. ఈరోజు కూడా ఏ నిదర్శనాన్ని, ఏ ప్రత్యక్ష నిదర్శనాన్ని ఎవరి దగ్గర చూసినా అనర్థానికి అపార్థాలకి వెళ్ళిపోయి ఉంటారా. ఆ దేహం
సాధించిన దేహ జీవితం. దీనికి ధనం 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 అంటే ఇబ్బంది పడక దాన్ని అనర్థం అపార్థం జరుగుతుంది. చివరికి అర్థాన్ని ఎంత పొందగలిగినా, ఏ స్థాయిలో పొందగలిగినా 100 సంవత్సరాల మానవ జన్మ అనర్థంలోకి అపార్థంలోకి వెళ్ళిపోతుంది. ఇది స్పష్టం. ఎవరైనా కానీ స్పష్టంగా ధర్మామీటర్ అని ఉంటుంది. శరీరాన్ని కొలిచేటువంటిది 98.4 అని చెప్పి ఉంటుంది. 9, 8 అంటే ఆయన పరమాత్మ 9 రంధ్రాల్లో ఆయన వ్యాప్తి చూస్తుంటాడు. ఆయన మొత్తం పట్టేసుకుంటాడు శరీరాన్ని. 8 అష్టేంద్రియాలని, పంచేంద్రియాలని, మనసు, బుద్ధి, అహంకారం దీన్ని పట్టుకో ఉంటాడు. 8 పాయింట్ ఒక బిందువులాగా ఉంటాడు. బిందువులాగా సాక్షి రూపంలో ఉంటాడు. 4 ఈ 4 చతుర్విధ పురుషార్థాల్లో వెళ్తున్నాడా లేదా? లేదు అంటే అర్థకామాల్లోకి పోతే ధర్మార్థ కామోక్షాల్లో ప్రయాణం చేయగలిగితే 17 లోకాలు, 14 లోకాల్లో 17 లోకాల్లోకి, భూమి మీద నుంచి 17 లోకాలకి ఉత్తమ గతుల్లోకి వెళ్తాడు. ఉత్తమ జీవనం లభిస్తుంది. జీవించుండగానే ఉత్తమ జీవనం లభిస్తుంది. ఉత్తమ లోకాల్లోకి ప్రయాణం చేస్తాడు. లేదు అంటే పరమాత్మ అర్ధకామాల్లో జీవిస్తే కిందకి అధో లోకాల్లోకి వస్తాడు. నాభి నుంచి చూస్తే ఊర్ధ్వ లోకాల్లోకి వెళ్తాడు. లేదంటే అధో జీవితం జీవిస్తాడు. రెండే, అధమ జీవితం, ఉత్తమ జీవితం. ఈ రెండు ఆ ధర్మామీటర్ పెట్టి కనుక చూస్తే ఖచ్చితంగా ఈ వ్యవస్థలో మానవ దేహం ఎన్ని అవస్థలకు గురవుతుంది అనేటువంటి నిదర్శనం మహర్షులు గ్రహించారు. కాబట్టి వాళ్ళు అద్భుతమైనటువంటి ఆశ్రమ ధర్మాల్ని, పురుషార్థాలని గ్రంథస్థం చేసి విష్ణు సహస్రనామం ద్వారా, అఖండ మహాసంకల్పం ద్వారా ఇవ్వబడిందని చెప్పారు. కాబట్టి ఈ చిరు అవగాహనని ఒక అణుమాత్రంగా అనంత విశ్వంలో రెండవ ప్రయత్నంగా విన్నపం చేస్తూ, భూవరాహ స్వామికి నమస్కరించుకుంటూ, త్రిమూర్తులకి నమస్కరించుకుంటూ, విజయదశమి అయిపోయిన తర్వాత అఖండ మహాసంకల్ప ఆర్గనైజేషన్ ఎవరైనా కానీ దీన్ని అన్వయం చేసుకొని, అడాప్ట్ చేసుకొని దాన్ని వ్యాప్తిలోకి తీసుకోగలిగితే వాళ్ళకి ఆ స్థితి, వాళ్ళు ఉన్న స్థితి అభ్యాసం అంటాడు పరమాత్మ. అభ్యాసం కనగలిగితే అనంతమైనటువంటి విషయాల్లో ఆ అనే దాని నుంచి కనుక కదిలితే ఆ అంటే అనంతం, ఆ అంటే అనాది. అందుకే కృష్ణ పరమాత్మ అష్టోత్తరంలో అనాది బ్రహ్మచారిణే నమః అంటారు. అనాది నుంచి బ్రహ్మచారి అంటాడు. ఆయన అనాది నుంచి బ్రహ్మచారి ఎట్ట అవుతాడు? భాగవతం ద్వారా గోపికలు 16,000 మంది గోపికలు, అష్టభార్యలు, ఇంతమంది ఉన్నటువంటి ఆయన బ్రహ్మచారి ఎట్ట అవుతాడు అనేటువంటి సందేహం కలిగినప్పుడు పరమాత్మ అద్భుతమైనటువంటి తత్వాన్ని, అయ్యా సృష్టి ఆవిర్భావంలో నేనొక్కడినే, తర్వాత అన్నింటినీ సృష్టించుకున్నానయ్యా, నా కోసం నేను సృష్టించుకున్నాను అనేటువంటి రహస్యాన్ని మహర్షుల ద్వారా ఇచ్చి అనాది బ్రహ్మచారిణే నమః అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, ప్రతి ఒక్కరు కలుగుతుంది. ఈ అనంత విషయంలో నాకెంతమంది ఉన్నారు అని చెప్పని భావిస్తే వసుదైక కుటుంబంలో ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది అనే ఒక కవి రాశాడు. జగమంత కుటుంబం కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, కొన్ని కోట్ల మంది, 800 కోట్ల మంది జనం ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇంట్లో కొంతమంది 10ల సంఖ్యలో ఉంటారు, లేదా 2, 3 ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే ఎవరికి వాళ్ళు ఏకాకులు. అంటే మనిషి ఏకంగా పుట్టాడు, పుట్టిన తర్వాత అనేకంగా తయారవుతున్నాడు, అనేకంగా తయారైనటువంటి ఏకంగా ఉన్నాడు, ఏకంగా ఉన్నవాడు అనేకంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇదొక భ్రమ, మాయ, మోహాన్ని పరమాత్మ మాయనే నమః అంటారు స్వామిని. అమ్మవారిని మాయనే నమః అంటారు. మాయా రూపంలో ఉన్నాడు, మోహ రూపంలో ఆయన ఉన్నాడు. ఆయన్ని శరణాగతి చేసుకొని సత్యము ధర్మము అనేటువంటి పాదాలే ఆయన రెండు. దేవాలయంలో షడగోపురం పెడతాడు. అనంత బ్రహ్మాండ నిలయంలో మేము స్వామివారి దగ్గరికి వైకాంస ఆగమోక్తంగా శాతమర అనేటువంటి నేరుగా దర్శనం ఉంది స్వామివారి ప్రసాదించింది. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆ శాతమర దర్శనానికి వెళ్తూ ఉంటాము. మా పెద్దవాళ్ళు, మా పూర్వీకులు ఇవ్వబడినటువంటి వికర్ణ మహర్షి, భృగు మరీచి, కశ్యపుల శరణాగతి పొందుకుంటూ ఆ శాతమర దర్శనానికి స్వామివారి దగ్గరికి నేరుగా
స్వామివారికి తీసుకోపోయినప్పుడు ఆ బంగారు సడగోపురాన్ని నెత్తి మీద పెడతారు. నెత్తి మీద పెట్టారంటే ఆ రెండు పాదాలు సత్యము ధర్మము. సత్యం రూపంలో శాశ్వతమై ఉన్నాడు, ధర్మం రూపంలో ఆయన పాదం ఈ విశ్వం మీద ఉంది. ఆ విశ్వం మీద ఉన్న పాదాన్ని వామన అవతారంలో కూడా చూపించాడు. ఓ పాదాన్ని ఇక్కడ ఆవరించాడు, ఇంకో పాదాన్ని విశ్వమంతా ఆవరింపజేసి బ్రహ్మ గడిగిన పాదం అని చెప్పని అన్నమాచార్య ద్వారా కీర్తన ద్వారా భక్తి రూపంలో వచ్చాడు. అందువల్ల నవవిధ భక్తి యోగాల్ని, పరమకర్తవ్య యజ్ఞాన్ని ఈ నవరాత్రములలో విజయదశమి వరకు ఈ అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ అమలు చేసుకుంటూ వస్తూ ఉంటుంది. చేసిన తర్వాత విశ్వంలోకి, ఈ సంకల్పంలోకి, నిత్య సంకల్పంలోకి ఎవరు అన్వయం అవుతారో, ఎవరు అనుసంధానం అవుతారో అది భగవదేచ్ఛ. దీంట్లో ఎవరైనా కానీ వ్యాపకులే, సేవకులు వ్యాపకులు అవుతారు. నేను సేవకుణ్ణి, వ్యాప్త సేవకుణ్ణి. మా పూర్వీకుల ద్వారా, మా పెద్దవాళ్ళ అనుగ్రహంతో ఈ అవకాశాన్ని ప్రసాదించిన దానికి అందరికీ నమస్కరించుకుంటూ, భూవరాహ స్వామికి మరొకసారి నమస్కరించుకుంటూ ఇంకొక ఎపిసోడ్లో రాగలను. ఓం తత్సత్.